ప్రెగ్నెన్సీలో మీరు ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ట్రావెల్ చేసే వెహికల్ సరైనది కాకపోతే చాలా ఇబ్బంది పడవచ్చు. సో ఈరోజు మీరు ఎటువంటి వెహికల్లో కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చో మనం తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీలో బైక్ అండ్ స్కూటర్ ట్రావెల్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మీకు చాలా నీరసం, వికారం, కళ్ళు తిరగటం ఉంటాయి. అందుకని ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా యాక్సిడెంట్స్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువ. ఆటోస్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్కి అయితే పర్వాలేదు, కానీ మలుపులు గతుకుల దగ్గర స్లోగా నడపమని ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలి. బస్సు ప్రయాణం అన్నది షార్ట్ డిస్టెన్స్ అయితే ఓకే, కానీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అప్పుడు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. ఎందుకంటే ఆ వైబ్రేషన్స్కి సీటింగ్ కంఫర్ట్ లేక నడుము నొప్పి రావచ్చు. ఇంకోటి, బస్సు ప్రయాణం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మూలాన మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవాలంటే కుదరదు. లాంగ్ ట్రావెల్స్కి కార్ కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది, కానీ మీ సీటింగ్, లెగ్ స్పేస్ కంఫర్టబుల్గా ఉందో లేదో చూసుకోండి. సీట్ బెల్ట్ కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ పొట్ట మీద ఒత్తిడి లేకుండా కరెక్ట్ పద్ధతిలో పెట్టుకోవాలి. ఎవ్రీ 2 hours చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటే మంచిది. ఫ్లైట్ ట్రావెల్ యూజువల్గా 8th month దాకా సురక్షితం, కానీ ఖచ్చితంగా మీ డాక్టర్ సలహా తీసుకోండి. మీ మెడికల్ రికార్డ్స్ అన్నీ మీ హ్యాండ్ బ్యాగేజ్లో క్యారీ చేయాలి. మ్యామ్, మరి అన్నిటికంటే సేఫెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఏది? అన్నిటికన్నా ట్రైన్ ట్రావెల్ సేఫ్. అది లోవర్ బర్త్ ట్రావెల్, ఎందుకంటే జర్క్స్ ఉండవు, స్మూత్ ట్రావెల్, కాల్ చాపుకోవచ్చు, అటు ఇటు తిరగచ్చు. ట్రావెల్ చేద్దాం అనుకున్న మీ ప్రెగ్నెంట్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని సేవ్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే సురక్షితమైన తల్లి ప్రయాణం మీ కడుపులో బిడ్డకి పూర్తి భద్రత. ఫర్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, డూ ఫాలో డాక్టర్ పద్మజాస్ హెయిర్ కేర్ 360.